రెండవ వారమైన వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో ఇలా చేసుకుంటున్నామండి. ఫస్ట్ రంగవల్లి కాడి నుంచి చూపిస్తున్నాను. రంగవల్లికి చూపించాను కదండి. ఇప్పుడు మా అమ్మవారిని అయితే ఇలా సిద్ధం చేసి పెట్టుకొని దీపాలు చేసి పెట్టుకునేసాము. అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనం నైవేద్యానికి స్టార్ట్ చేసుకుంటామండి. పొయ్యి బండ అంతా నీట్గా కడుక్కునేసి అన్నానికి 2 గ్లాసులు బియ్యము కడిగి అరగంట ముందు నానబెట్టుకున్నానండి. సుఖీకి 1 కప్పు పప్పులు, పచ్చనిపప్పు 1 కప్పు నానబెట్టు, అవి వాటర్ అండి. మనం రవా పొంగలికి వాటర్ వేడి పెట్టుకుంటాము. చూడండి, ఇట్లా ఉడికే ఐటమ్స్ మొత్తం మనం పొయ్యి మీద పెట్టుకున్నామంటే తొందరగా మనకు పనులు అనేది తొందరగా అయిపోతాయి. ఇప్పుడు మనం రవ్వ పొంగలికి రవ్వ మనం పెంచి రవ్వ అయితే ఈ కప్పు నిండా తీసుకున్నామండి. ఈ కప్పు 1 కప్పు రవ్వకి 4 కప్పులు నీళ్లు తీసుకోవాలండి. ఈ రవ్వని 2 స్పూన్ల నెయ్యి వేసుకునేసి మనం దీన్ని చూడండి, నెయ్యి వేసుకున్నాం కదా ఇందాక. ఆ కప్పు రవ్వని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేయించుకుందాం. రవ్వ ఇలా వేయించుకునేటప్పుడే కొద్దిగా పెసరపప్పు కానీ వేసుకోండి. ఇవైతే 2 స్పూన్లు ఉంటాయి. వీటిని కానీ బాగా వేయించుకునేద్దాము రవ్వతో పాటు. చూడండి, రవ్వ అయితే వేగిపోయింది. ఈ కప్పుతో 4 కప్పులు నీళ్ళు పోసుకుంటున్నామండి. 1 2 3 అండి. చూడండి, 4 కప్పులు కరెక్ట్గా పోసాం కదా. ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడకనిద్దామండి మీడియం ఫ్లేమ్ మీద. అయితే కుక్కర్లో పప్పు ఉడకతా ఉంది. 2 విజిల్స్ వస్తే చాలండి, ఆపేద్దాము. ఇది పులుసు అన్నంకి పెరుగన్నంకి అన్నము పొయ్యి మీద పెట్టుకుంటాను. చూడండి, అక్కడ అంతా ఉడికేటప్పటికి మనం ఇక్కడ గ్రైండర్లో వడకి పెరుగు వడకి పప్పు గ్రైండర్కి వేసేసాము. ఇది మెరుగుతూ ఉంటుంది. మనం తీసుకున్న రవ్వ పొంగలికి ఈ గడ్డ బెల్లం అయితే సరిపోతుందండి. దీన్ని మనం బాగా నల్లగొట్టుకునేసి దీన్ని వేసేద్దాము. చూడండి, వాటర్ అంతా ఇనికిపోయాయి, రవ్వలో బాగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న బెల్లం కానీ వేసేసుకునేసి ఇలాచి కానీ వేసి బాగా కలిపేద్దాం. పప్పు అయితే ఉడికిపోయాయండి. స్ట్రైనర్లో వేసి వడగడుతున్నాను. ఈ పప్పు కట్టు కానీ పడేయొద్దండి, అలాగే ఉంచుకోండి. రసం పెట్టేటప్పుడు వాడుకుంటే చాలా బాగుంటాయి. అన్నం అయిపోయిందండి, అన్నం వార్చుంటాను. మనకి ఇప్పుడు వడకైతే పిండి మెదిగిపోయిందండి. వడకు మనం పిండి తీసేద్దాము. ఈ పిండి అయితే పెరుగు వడకండి, బాగా మెత్తగా మెదగాలి. పులుసు అన్నం పోపుకైతే నేను 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. 1.5 గ్లాసు అన్నానికి, బియ్యం అన్నానికి 3 నిమ్మకాయలు తీసుకున్నాను. పులుసు అన్నం కంటే నేను ఒక 2 స్పూన్లు అయితే నువ్వులు వేసుకుంటున్నానండి. పులుసు అన్నంలోకి 2 స్పూన్లు నువ్వులు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని బాగా వేయించి పొడి చేసి అన్నంలో కలిపేస్తానండి పులుసులో. జస్ట్ అండి, ఇప్పుడు మనము కొద్దిగా పెరుగన్నంకి పెరుగు వడకి పోపు పెట్టుకుంటాము. ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసానండి. చూడండి, అన్నీ కొద్దిగా మాత్రమే పించెస్ కొద్దిగా మాత్రమే పోపు దినుసులు వేసుకున్నాను. పోపు వేగిపోయిందండి. పచ్చిమిరపకాయలు, అల్లము, చిన్న ముక్క అండి అల్లము, రెండింటికి కలిపి అండి ఈ పోపు, ఒక్కదానికి కాదు. పెరుగన్నంలో కొద్దిగా వేసాను. పెరుగు వడకి కొంచెం వేసాను. పెరుగన్నం అండి ఎప్పుడైనా చేసేటప్పుడు మొత్తం పెరుగు వేయొద్దండి. అప్పుడప్పుడే తినే పనైతే పెరుగు వేసుకోండి. కొద్దిగా లేట్ అవుతుంది అనుకునేటప్పుడు పాలు పోసి పాలలో కొద్దిగానే పెరుగు వేసి ఏం వేయండి. మనం పుల్లగా కాకుండా ఉంటుంది మనం తినేటప్పటికి. పెరుగు వడలో కానీ అండి పెరుగుకి సరిపడా ఉప్పు మాత్రమే వేస్తున్నాను. 1/2 స్పూను పిండిలో ఎలా ఉప్పు వేసేస్తున్నారండి. పులుసు అన్నంకి పోపు పెట్టుకుంటామండి. 2 గంటలు ఆయిల్ వేసాను. పోపు దినుసులు అండి, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను అండి. ఒక 7-8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. 2 ఆయిల్ కాగిపోయింది. 6 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు వేగిపోయాయి కదండి. ఈ పోపు దినుసులని వేసేసుకుంటాను నేను.
పోపు ఎగిపోయిందండి, కరివేపాకు వేసుకునేసాను, పసుపు వేసాను. ఇప్పుడు నిమ్మకాయలు మనం పిండి పెట్టుకున్న నిమ్మకాయలు వేసుకునేసాను. మనం దంచి పెట్టుకున్న నువ్వులు పచ్చిమిరపకాయల పొడి వేసేసానండి. ఇప్పుడు బాగా కలిపేసి స్టవ్ ఆపేద్దాము. చూడండి అండి, 2 స్పూన్లకి తగ్గట్టుగా మనకు అన్నానికి ఎంత కావాలో ఉప్పు అంత మితంగా వేసుకోండి. పులుసన్నం అయితే ఇలా కలిపేసేసానండి. ఇప్పుడు అంతా కొద్దిగా పక్కకి వేసేసి ఇట్లా ప్రెస్ చేసి పెట్టేద్దాం అండి. దానికి కావాల్సింది మినపప్పు రుబ్బు పెట్టుకునేసాం కదండి, మిరియాలు, కొద్దిగా అల్లం చిన్న ముక్క అండి, అరకట్ట పాలకూర. ఈ వడల పిండిలోనే కొద్దిగా సోడా ఉప్పు వేసుకోండి. నూనె అయితే కాగిపోయిందండి, వడలు కూడా వేసేసాను, పాలకూర వడలు.